వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం తెలంగాణ 2025 టెట్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 19th మార్నింగ్ 5th 1లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈరోజు ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో ప్రొవైడ్ చేయండి. మీరు ఇచ్చే ఒపీనియన్ ఇంకా లైక్ మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, రవి వాంట్ టు గో టు బెడ్ ఎట్ 10 PM and before that he wants to complete his homework in 6 subjects. Each requires 35-minute time. At what time he should have to start and complete the work and go to bed time? రవి రాత్రి 10 గంటలకు పడుకోవాలనుకుంటున్నాడు. దానికంటే ముందు అతను 6 సబ్జెక్టుల్లో ఇంటి పని పూర్తి చేయాలనుకున్నాడు. అతనికి ఒక్కొక్క సబ్జెక్టు ఇంటి పని పూర్తి చేయటకు 35 నిమిషాల సమయం పడుతుంది. అతను సమయానికి పడుకోవాలంటే ఏ సమయంలో ఇంటి పని ప్రారంభించి పూర్తి చేయాలి? ఈ ప్రాబ్లంలో రవి అనే అతను 10 PM నిద్రపోవాలి అన్నారు. అయితే అతను దానికంటే ముందు 6 సబ్జెక్ట్స్ యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ 35 minutes తీసుకుంటే అతను ఎంతకి చదువుకోవడం స్టార్ట్ చేయాలి అన్నారు. అయితే 6 సబ్జెక్ట్స్ 35 minutes అంటే టోటల్ ఈచ్ 35 minutes అంటే 6 సబ్జెక్ట్స్కి ఎంత టైం పడుతుందంటే 35 into 6, 6 5 30, 6 3 18, 21, 210 minutes. 210 minutes మనం అవర్స్లోకి మార్చుకోవాలంటే 210/60, 0 ఇక్కడ మనకి 3.5 వస్తుంది. అంటే 3 hours 30 minutes. దీంట్లోంచి ఈ 3 hours 30 minutes తీసేస్తే మనకి అతను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. 10 PM ఇంకా 3 hours 30 అంటే 6:30 PM అతను స్టార్ట్ చేస్తే 10కి నిద్రపోతాడు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 6:30 PM. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజెస్ ఆఫ్ 2 persons are in the ratio 5:7. 16 years ago their ages are in the ratio 3:5. The present age in years of elder among them is. ఇద్దరు వ్యక్తుల వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 16 సంవత్సరాల క్రితం వారి వయస్సులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారిలో పెద్ద వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు సంవత్సరాల్లో తెలుపుము. ఈ క్వశ్చన్లో 2 persons అంటే ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో 5:7గా ఉంది. అయితే 16 years బ్యాక్ వాళ్ళ ఇద్దరి మధ్య రేషియో 3:5. అయితే ఇప్పుడు ఎల్డర్ పర్సన్ యొక్క రేషియో అడిగారు. ఇప్పుడు ఏజెస్ ఆఫ్ 2 persons వచ్చేసి 5:7 అని ఇచ్చారు. దాన్ని 5x, 7x అనుకోవచ్చు. 16 years ago అంటే 5x - 16, 7x - 16. ఈ 5x రేషియో అంటే అండర్ ఫార్మ్ ఆఫ్ డివిజన్. ఇప్పుడు 5x - 16/7x - 16 అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని 16 years బ్యాక్ మార్చుకున్నాం. అయితే 16 years బ్యాక్ వాళ్ళ రేషియో 3:5 అంటే 3/5. ఇప్పుడు మనం ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 into 5x - 16 equal to 3 into 7x - 16. 5 5 25x, 5 16 80 equal to 3 7 21x minus 48. ఇక్కడ ప్లస్ 21x ఇటు సైడ్ వస్తే మైనస్ 21x. 25 - 21 అంటే 4x ఈక్వల్ టు -48 ప్లస్ 80 అవుతుంది. 4x ఈక్వల్ టు 80 నుంచి 48 తీసేస్తే మనకి 32 వస్తుంది. x ఈక్వల్ టు 32/4 అంటే 8. x ఈక్వల్ టు 8. వాళ్ళు అడిగింది ఎల్ఆర్ అంటే ఇక్కడ 5x 7x ఈ రెండిట్లో ఎల్ఆర్ వచ్చేసి 7x అంటే 7x ఈక్వల్ టు 7 into 8, 7 8 56. ఒకవేళ చిన్న వాళ్ళది అడిగితే యంగర్ది అడిగితే 5 into 8 40 అవుతుంది. ఇక్కడ ఎల్డర్ అడిగారు కాబట్టి 56 years.
అందువల్ల ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 56 years. నెక్స్ట్ క్వశ్చన్ 2 poles of height 6 meters and 14 meters stand vertically on a ground with a distance of 15 meters between their foot. Then the distance in meters between their tops is 6 మీటర్లు మరియు 14 మీటర్లు ఎత్తు ఉన్న 2 స్తంభాలు వాటి పాదాల మధ్య 15 మీటర్ల దూరంలో నేలపైన నిటారుగా ఉన్నాయి. అయితే వాటి పైకొన్న మధ్య దూరం మీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్లో 2 పోల్స్ యొక్క హైట్ 6 మీటర్స్ 14 మీటర్స్ అని ఇచ్చారు. ఇంకా వాటి ఫుట్స్ అంటే గ్రౌండ్ దగ్గర వాటి మధ్య డిస్టెన్స్ 15 మీటర్స్. అయితే టాప్ అంటే ఇవి టాప్ అనుకుంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇక్కడ 15 ఇది పోల్స్ అనేవి వెర్టికల్ గా ఉన్నాయి, అంటే ఈ రెండు ప్యారలల్ గానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే వాటి ఎండ్స్ మధ్య ఈ ఎండ్ దగ్గర నుంచి గీసాను. అప్పుడు ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ కూడా 90 degrees వస్తుంది. ఇక్కడ 90 degrees వచ్చింది అంటే లీనియర్ పెయిర్ ప్రకారం ఇక్కడ కూడా 90 degrees వస్తుంది. ఇక్కడ 90 degrees అన్నప్పుడు ఇది 15 meters, ఇది 6 meters, 14, ఇది మొత్తం 14 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ 14 minus 6 meters అంటే 8 meters. ఈ రెండు వచ్చి మనకు కావాల్సిన హైపోటెనస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ ని కనుక్కోవచ్చు. ఇది x అనుకున్నప్పుడు x స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 squares అంటే సైడ్ స్క్వేర్ అంటే 15 square plus 8 square. x square ఈక్వల్ టు 15 square అంటే 225, 8 square అంటే 64. x square ఈక్వల్ టు 225 plus 64 అంటే 289 అవుతుంది. 289 ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటు సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది. రూట్ 289 మనకు తెలుసు. రూట్ 289 వాల్యూ 17 meters. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 17 meters. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 17 meters. నెక్స్ట్ క్వశ్చన్, if the sum of two squares of two numbers is 116 and the square of their difference is 36, then the product of two numbers is. రెండు సంఖ్యల వర్గాల మొత్తం 116 మరియు వాటి వ్యత్యాసం యొక్క వర్గం 36 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం. ఈ ప్రాబ్లం లో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 numbers అంటే 2 numbers యొక్క సమ్ యొక్క స్క్వేర్స్, ఆ 2 numbers స్క్వేర్ యొక్క సమ్. ఇప్పుడు ఆ 2 numbers x, y అనుకున్నప్పుడు వాటి స్క్వేర్ అంటే x స్క్వేర్ y స్క్వేర్ అవుతుంది. ఆ రెండింటి యొక్క సమ్ 116 కి ఈక్వల్ అన్నారు. ఇంకా స్క్వేర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్, ఆ రెండింటి నెంబర్స్ యొక్క స్క్వేర్ అంటే x మైనస్ y, ఆ రెండింటి నెంబర్ డిఫరెన్స్ అయితే దాని స్క్వేర్ అనేది 36 కి ఈక్వల్ అన్నారు. ఇక్కడ x మైనస్ y హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2xy ఈక్వల్ టు 36. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే వాళ్ళు ఇచ్చేసారు మనకి 116. 116 మైనస్ 2xy ఈక్వల్ టు 36. ఇక్కడ ప్లస్ 116 అటు సైడ్కి వెళ్తే మైనస్ 116. మైనస్ 2xy ఈక్వల్ 36 మైనస్ 116. 116 లోంచి 36 తీసేసినప్పుడు మనకి 80 వస్తుంది. అంటే మైనస్ 80, ఇక్కడ మైనస్ వాల్యూ పెద్దదిగా ఉంది కాబట్టి మైనస్ 80. మైనస్ 2xy ఈక్వల్ టు మైనస్ 8. మైనస్ మైనస్ క్యాన్సిల్. వాళ్ళు మనల్ని అడిగింది ప్రొడక్ట్ కాబట్టి ప్రొడక్ట్ అంటే xy. ఈ 2ని 8 సైడ్ కలిస్తే డివైడ్ అవుతుంది. xy ఈక్వల్ టు 80/2 అంటే 40. వాటి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 40. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 40. నెక్స్ట్ క్వశ్చన్, in triangle ABC angle B equal to 70 degrees and AB equal to BC, then angle C equal to. త్రిభుజం ఏబిసిలో బి యొక్క కోణం 70 డిగ్రీలు మరియు ఏబి ఈక్వల్ టు సి అయితే కోణం సి విలువ. ఈ క్వశ్చన్లో ఒక ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి వాల్యూ 70 degrees అని ఇచ్చారు. అయితే ఇంకా ఏబి
ఏసీ బీసీ ఈక్వల్ అన్నారు. అంటే అది ఒక ఐసోస్కిలస్ ట్రయాంగిల్. ఇది ఐసోస్కిలస్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ ఈ రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఎక్స్ అనుకున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమని సి. ఇప్పుడు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ యొక్క సమ్ 180 అంటే 70 degrees ప్లస్ ఎక్స్ అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఇక్కడ ప్లస్ 70 degrees అటు సైడ్ వస్తే మైనస్ 70 degrees, 180 degrees మైనస్ 70 degrees. 2x ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే 110 degrees. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తే సెకండ్ డివైడ్ అవుతుంది. 110 degrees బై 2 అంటే 1/55 అంటే ఎక్స్ ఈక్వల్ టు 55 degrees. అంటే ఇది 55 degrees, ఇది 55 degrees. అయితే వాళ్ళు మనల్ని అడిగింది యాంగిల్ సి కాబట్టి 55 యాంగిల్ సి ఈక్వల్ టు ఎక్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 55 degrees. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద కమ్యుటేటివ్ ప్రాపర్టీ? కింది వాళ్ళలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది? ఈ క్వశ్చన్ లో ఇచ్చిన వాటిలో ఏది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అవుతుంది అన్నారు. ఫస్ట్ది 11 ప్లస్ ఆఫ్ 16 మైనస్ 12 ఈక్వల్ టు 11 ప్లస్ 16 మైనస్ 12. ఇక్కడ 16 ప్లస్ 12, ఇక్కడ 16 ప్లస్ ఆఫ్ మైనస్ 12, ఇంకా ఇక్కడ కూడా ప్లస్ ఆఫ్ మైనస్ 12 అయి ఉంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ అయి ఉండేది. కానీ వాళ్ళు అడిగింది మనం కమ్యుటేటివ్ ప్రాపర్టీ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ది 2 × 3 + 4 ఈక్వల్ టు 2 × 3 + 2 × 4 అంటే a × b + c ఈక్వల్ టు a × b + a × c. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. వాళ్ళు అడిగింది కమ్యుటేటివ్ ప్రాపర్టీ కాదు కాబట్టి ఇది కూడా కాదు. 18 - 12 = 12 - 18 అని అది అసలు కరెక్ట్ స్టేట్మెంటే కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్. నెక్స్ట్ 2 + 3 = 3 + 2 ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ. a + b = b + a. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 + 3 = 3 + 2. నెక్స్ట్ క్వశ్చన్, if 3 - 9x by 2x + 6 = -3/2 then x equal to 3 - 9x by 2x + 6 = -3/2 అయితే x విలువ. ఈ క్వశ్చన్ 3 - 9x by 2x + 6 = -3/2. దీంట్లో x వాల్యూ అడిగారు. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 × 3 - 9x = -3 × 2x + 6 అవుతుంది. ఇక 2 × 3 = 6 - 2 × 9 = 18x = -(+) -6x 6 × 3 = 18 -(+) -18. ఇక్కడ ఈ 6ని ఇటు సైడ్కి, ఈ -6xని ఇటు సైడ్కి తీద్దాం, లేదంటే ఈ -18xని ఇటు సైడ్కి, ఈ -18 ఇటు సైడ్కి తెద్దాం. ఇక్కడ -18 ఇటు సైడ్కి వస్తే +18 ఇక్కడ -18x ఇటు సైడ్కి వస్తే +18x 18x - 6x 6 + 18 అంటే 24 18x - 6x అంటే 12x. ఇక్కడ 12 మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 24/12 = x 12 1 12 2 అంటే ఇక్కడ x వాల్యూ వచ్చేసి మనకి 2 వస్తుంది. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, the length and breadth of a cuboid is 14 cm and 8 cm respectively. If the total surface area of cuboid is 708 square centimeters, then its height in centimeters is. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 14 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 708 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్ లో లెంత్ ఒక క్యూబాయిడ్ లో లెంత్ 14 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 8 సెంటీమీటర్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా 708 సెంటీమీటర్స్ అయినప్పుడు హైట్ అడిగారు. అయితే మనకు తెలుసు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే 2 × LB + BH + HF. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 708 = 2 × LB అంటే L 14 × B అంటే 8 ప్లస్ BH అంటే B అంటే 8 ఇంటూ హెచ్ని మనం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ ప్లస్ హెచ్ఎల్ అంటే హెచ్ మనం ఫైనల్ చేయాలి, ప్లస్ ఎక్స్
ఇంటూ 14. ఇక్కడ ఈ 2 అనేది మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 708/2 ఈక్వల్ టు 14 8 112 ప్లస్ 8x ప్లస్ 14x. 2 1s 2 3s 2 5s 4s 354 మైనస్ 112 అంటే ఇక్కడ ప్లస్ 112 ఇటు సైడ్ వస్తే మైనస్ 112. 8 ప్లస్ 14 అంటే మనకి 22x వస్తుంది. ఈ రెండింటిని తీసేస్తే 242 ఈక్వల్ టు 22x. ఇక 22 అనేది మల్టిప్లై చేసి ఇటు సైడ్ వస్తే డివైడ్ 242/22 ఈక్వల్ టు x. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 11s 2 1s 2 2s 2 1s 11 11s 121 అని మనకు తెలుసు. అంటే x వచ్చేసి height ఈక్వల్ టు 11 centimeters. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 11. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబిక్ పాలినామియల్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రింది వాటిలో గహన బహుపది. ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏది ఒక క్యూబిక్ పాలినామియల్ అని ఇచ్చారు. ఒక క్యూబిక్ పాలినామియల్ కావాలి అంటే దాని యొక్క హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి హైయెస్ట్ డిగ్రీ అనేది 5 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ది x³ ప్లస్ x, దీనిలో హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉంది కాబట్టి ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ x³ టర్మ్ ఉంది కానీ ఇక్కడ x⁴ ఉంది, ఇది హైయెస్ట్ డిగ్రీ 4 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ది ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 x³ ప్లస్ x. నెక్స్ట్ క్వశ్చన్, if the radius and height of a cylinder are in the ratio of 5:7 and its volume is 14,850 cubic meters, then its radius is use pi equal to 22/7. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని ఘన పరిమాణం 14,850 ఘనపు మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లలో తెలుపుము. 5 విలువ 22/7గా తీసుకోండి. ఈ క్వశ్చన్లో మనకి ఒక సిలిండర్ యొక్క రేడియస్ హైట్ యొక్క రేషియో 5:7 అన్నారు. అంటే ఆ రేడియస్ 5x 7x అనుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ 14,850 మీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా తెలుసు, πr²h. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ 14850 ఈక్వల్ పై అంటే 22/7, r² అంటే 5x² ఇంటూ h అంటే 7x. ఈ 7కి ఇక్కడ 7కి క్యాన్సిల్. 14850 ఈక్వల్ 5x² అంటే హోల్² అంటే 22 ఇంటూ 25x² ఇంటూ x. 14850 ఈక్వల్ టు 25x² ఇంటూ x 25x³ అవుతుంది. 25x³ ఇంటూ 22 అంటే 550x³ అవుతుంది. ఇక్కడ 550 మల్టిప్లై చేస్తే వస్తే డివైడ్ అవుతుంది. 14850 550 ఈక్వల్ టు x³ 0 0 క్యాన్సిల్. 5 1s 5 11s 5 2s 10 48 ఉంటుంది. 9s నెక్స్ట్ 4 ఉంటుంది, 3 ఉంటుంది అంటే 7. 11 1s 11 2s 22 అంటే ఇక్కడ 27 వస్తుంది. x³ ఈక్వల్ టు 27 అయితే x ఈక్వల్ టు √27. √27 అంటే మనకు తెలుసు 3. ఇక్కడ మనల్ని అడిగింది రేడియస్ అడిగారు కాబట్టి రేడియస్ 5x. 5x ఈక్వల్ టు 3 ఇంటూ 5 అంటే 15 సెంటీమీటర్స్. ఒకవేళ హైట్ అడుగుంటే 3 ఇంటూ 7 21. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 15 meters. నెక్స్ట్ క్వశ్చన్, a father is 5 times as old as his son, but after 15 years he will remain only twice as old as his son. What is the present age of his son in years? ఒక తండ్రి తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది.
కొడుకు ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత? ఈ క్వశ్చన్లో ఫాదర్ ఏజ్ ఈజ్ 5 times as his son ఏజ్. అంటే అతని కొడుకు ఏజ్ కన్నా ఫాదర్ ఏజ్ 5 times ఉంది అన్నారు. అంటే ఇక్కడ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 5x అవుతుంది. ఆఫ్టర్ 15 years ఫాదర్ ఏజ్ ఈజ్ twice older his son. అంటే 15 years తర్వాత అంటే 5x plus 15 అనేది twice the older his son. సన్ అంటే x plus 15. x plus 15కి twice అంటే 5x plus 15 equal to 2 into x plus 15. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అంటే x వాల్యూ మనం కనుక్కోవాలి. 5x plus 15 equal to 2 into x 2x plus 2 into 15 30. ఇక 2x ఇన్సైడ్కి వస్తే -2x ప్లస్ 15 ఇన్సైడ్కి వస్తే -60. 5x minus 2x అంటే 3x. 30 minus 15 అంటే 15. x ఈక్వల్ టు 15/3 అంటే 5. సన్ ఏజ్ వచ్చేసి 5 years. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 5 years. నెక్స్ట్ క్వశ్చన్, if a is to b equal to 3 is to 4 and b is to c equal to 5 is to 7, then a is to b is to c equal to a is to b విలువ 3 is to 4 మరియు b is to c విలువ 5 is to 7 అయితే a is to b is to c విలువ. ఈ క్వశ్చన్లో a is to b 3 is to 4 అన్నారు, ఇంకా b is to c 5 is to 7 అన్నారు. అయితే a is to b is to c వాల్యూ అడిగారు. ఇక్కడ ఈ రెండిట్లో కూడా b కామన్ లా ఉంది. ఇక్కడ 4 ఇక్కడ 5. ఈ రెండింటికి ఎల్సిఎం 20 అన్నప్పుడు 3 is to 4 అంటే 4 20 టేబుల్లో 5 times వస్తుంది. కాబట్టి రెండింటిని 5 times చేస్తే a is to b ఈక్వల్ టు 5 3 15 is to 20. b is to c ఈక్వల్ టు ఇక్కడ b 5 20 రావాలి అంటే 4తో మల్టిప్లై చేయాలి అంటే 20 is to 28. ఇక్కడ a వాల్యూ 15, b వాల్యూ 20, c వాల్యూ 28. వాళ్ళు అడిగింది a is to b is to c వాల్యూ కాబట్టి 15 is to 20 is to 28. ఇవి ఇంకా దేంతో డివిజిబుల్ కావు కాబట్టి అంతే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 15 is to 20 is to 28. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అడిగారు. ఫస్ట్ ఈ అన్నిటిని 2తో 3తో చూసుకుందాం. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 అంటే ఈవెన్ నెంబర్స్ ఉండాలి, కానీ ఇక్కడ అన్ని కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి. 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే వాటి యొక్క సమ్ అంటే ఆ నెంబర్లోనే ప్రతి డిజిట్ సమ్ అనేది అన్ని డిజిట్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, 2 అనేది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 1 4 1 6 వస్తుంది, 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 5 నెంబర్ కాదు. నెక్స్ట్ది 1 1 3 ఇది 5 కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు. 1 3 1 ఇది కూడా 5 కాబట్టి డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ కాదని మనకు తెలుసు కాబట్టి ఇదే ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 141. నెక్స్ట్ క్వశ్చన్, 330 oranges are divided among 50 boys and girls in a class so that each boy gets 8 oranges and each girl gets 6 oranges. Then the number of boys in the class is. ఒక తరగతిలోని 50 మంది బాలికలకు ప్రతి బాలుడికి 8 నారింజ పండ్లు మరియు ప్రతి బాలికకి 6 నారింజ పండ్లు వచ్చే విధంగా 330 నారింజ పండ్లను పంచారు. అయితే ఆ తరగతిలోని బాలుల సంఖ్య. ఈ క్వశ్చన్లో క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే 330 ఆరెంజెస్ని ప్రతి ఒక్క అబ్బాయి 8 ఆరెంజెస్ తీసుకున్నారు, ఇంకా ప్రతి ఒక్క గర్ల్ 6 ఆరెంజెస్ తీసుకున్నారు అన్నారు. అయితే బాయ్స్ ఎంతమంది ఉన్నారు అన్నారు. ఇప్పుడు బాయ్స్ ఎక్స్ అని ఉన్నప్పుడు ఇక్కడ గర్ల్ వచ్చేసి టోటల్ 50 మెంబర్స్, బాయ్ ఎక్స్ అయినప్పుడు గర్ల్స్ 50 మైనస్ ఎక్స్ అవుతారు. అంటే బాయ్స్ ప్రతి ఒక్కరికి
8 ఆరెంజెస్ అంటే 8x మొత్తం బాయ్స్కి వచ్చిన ఆరెంజెస్. ఇంకా గర్ల్స్కి వచ్చిన ఆరెంజెస్ అంటే 6 వచ్చాయి ఒక్కొక్కరికి, అంటే 6 × 15 - x. ఆ రెండింటిని కలిపితే మనకి 330 వస్తుంది. అంటే x + 8x+ అంటే ఒక్కొక్కరికి 8 వచ్చాయి కాబట్టి 8 + 6 × 15 - x = 330. ఇక్కడ 8x ఇక్కడ x + 300 - 6x = 330. ఇక్కడ +300 ఈ సైడ్ వెళ్తే -300. 8x - 6x అంటే 2x = 30. అంటే x = 30/2 అంటే x = 15. అంటే బాయ్స్ 15 మెంబర్స్ ఉన్నారు. అదే గర్ల్స్ అని అనుకుంటే 50 - x అంటే 15 అంటే 35. వాళ్ళు అడిగింది బాయ్సే కాబట్టి 15. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 3, 15. Next question. On dividing a number by 5, we get 3 as a remainder. What will be the remainder when the cube of that number is divided by 5? ఒక సంఖ్యను 5తో భాగిస్తే మనకు 3 శేషం వస్తుంది. ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది? ఈ ప్రాబ్లంలో ఒక నెంబర్ని 5తో డివైడ్ చేస్తే 3 రిమైండర్గా వస్తుంది. అంటే 5 యొక్క మల్టిపుల్కి 3 యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ మల్టిపుల్ అది ఎంతో మనకు తెలియదు కాబట్టి x అంటే 5x. ఇప్పుడు 5x అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. +3. ఇప్పుడు +3 చేసినప్పుడు అది రిమైండర్గా 3 వస్తుంది. అయితే దీని క్యూబ్ అనేది దేంతో 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అన్నారు. 5x + 3 హోల్ క్యూబ్ అంటే a + b హోల్ క్యూబ్ అంటే a³ + b³ + 3ab² + 3a² b అని మనకు తెలుసు. దీని ప్రకారం a³ అంటే 5x హోల్ క్యూబ్. 5x హోల్ క్యూబ్ అంటే 125 x³ + b³ అంటే 3³ అంటే 27 + 3ab² అంటే 3a అంటే 15x. 3 × 5x 15x. b² అంటే 9. 15x × 9 అంటే 135x + 3a²b. 3 × a అంటే a² అంటే 5a² అంటే 25x. 3 × 25 x² × 3. 325 75. 75 3 అంటే 225 x² వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది అంటే ఇది 5 టేబుల్తో మల్టిపుల్ అవుతుంది. 5 టేబుల్ యొక్క మల్టిపుల్. ఇక్కడ కూడా 5 ఉంది, ఇది కూడా 5 టేబుల్ యొక్క మల్టిపుల్. ఇక్కడ కూడా అంటే లాస్ట్లో 5 కానీ 0 అంటే 5 టేబుల్ యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది కూడా 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. ఈ 3 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. కానీ 27 అనేది 5 టేబుల్తో డివైడ్ అవ్వదు. ఇప్పుడు 5తో 27 డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఇప్పుడు x దగ్గర ఏదైనా వాల్యూ పెట్టుకున్నప్పుడు వచ్చే మొత్తం 5తో డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్తో ఈక్వల్. 5 × 5 = 25, 2 వస్తుంది. అంటే రిమైండర్ వచ్చేసి 2. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2. Next question. If a - b = 12 and ab = 6, then the value of a/b + b/a = a - b విలువ 12 మరియు ab విలువ 6 అయితే a/b + b/a విలువ ఎంత? ఈ క్వశ్చన్లో a - b వాల్యూ 12 ఇచ్చారు. ఇంకా ab వాల్యూ 6 అని a/b + b/a వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ a - b = 12ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a - b హోల్ స్క్వేర్ = 12². అంటే a - b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా మనకు తెలుసు. a² + b² - 2ab = 12². 12² వాల్యూ మన అందరికీ తెలుసు 144. ఇక్కడ a² - b². ఇక్కడ ab వాల్యూ 2 అని ఇచ్చారు. ఇక్కడ -2
ఏబి అన్నారు. ఏబి వాల్యూ 6 అంటే 2 6 12 అవుతుంది. ఈక్వల్ టు 144. a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ -12 ఇటు సైడ్కి వస్తే +12 అంటే 144 + 12. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 156 వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 156. అయితే వాళ్ళు మనల్ని అడిగింది a/b ప్లస్ b/a వాల్యూ. a/b ప్లస్ b/a వాల్యూ అంటే ఇప్పుడు వీటి రెండింటికి ఎల్సిఎం బిఏ అన్నా ఏబి అన్నా ఒకటే. ఏబి ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ మనం ఇప్పుడే కనుక్కున్నాం 156 బై ఏబి. ఏబి అంటే వాళ్ళే ఇచ్చేసారు, అది 6 అని. 6 1 6 2 6 6 అంటే a/b ప్లస్ b/a వాల్యూ వచ్చేసి 26. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 26. నెక్స్ట్ క్వశ్చన్, area in square centimeters of the greatest circle inscribed inside a square of side 28 centimeters is use pi equal to 22/7. 28 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రంలో అంతర్లభించగలిగిన అతిపెద్ద వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో పై విలువ 22.7గా తీసుకోండి. ఈ క్వశ్చన్లో ఒక స్క్వేర్లో ఒక పెద్ద డ్రా చేయగలిగే ఒక పెద్ద సర్కిల్ యొక్క ఏరియా అడిగారు. అయితే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అయ్యే డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్లో ఉండేవన్నీ ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ మధ్య ఉండే లెంత్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే డయామీటర్ 28 సెంటీమీటర్స్. మనకు రేడియస్ అనేది మనకు తెలుసు డయామీటర్ బై 2 అంటే 28/2 అంటే 14 సెంటీమీటర్స్ రేడియస్ అయినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏరియా. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ బై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. 7 1 7 2 14 2 28 ఇంటూ 22. 2 8 16 2 0 4 5 56 అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్. సర్కిల్ యొక్క ఏరియా 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 616 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, the coordinates of a point of intersection of lines x equal to -1 and y equal to -1 is x equal to -1 మరియు y equal to -1 రేఖల యొక్క ఖండన బిందువు నిరూపకాలు. ఈ క్వశ్చన్ లో x equal to -1 ఇంకా y equal to -1 అనే లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క కోఆర్డినేట్స్ అడిగారు. అంటే రెండు కలిసే పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఎంత అని. x equal to -1 అంటే ఇది ఈ లైన్, ఇంకా y ఈక్వల్ టు కూడా -1 అన్నారు. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వచ్చేసి x వాల్యూ -1 y వాల్యూ -1 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి -1, -1. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 -1, -1. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ an even natural number m is less than 10 and the product of m into m+2 into m+4 is always divisible by. ఏదైనా సహజ సంఖ్య m is less than 10 నాకు m into m+2 into m+4ల లబ్ధం ఎల్లప్పుడూ దీంతో భాగించబడుతుంది. ఈ క్వశ్చన్ లో మనకి m అనేది ఈ 10 కంటే లెస్ దాన్ ఉండే ఈవెన్ నెంబర్ అన్నారు. ఈవెన్ నెంబర్ అంటే m అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు అది 2తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అంటే 2n అనుకోవచ్చు ఆ నెంబర్ని. అయితే m ఇంటూ m+2 ఇంటూ m+4 వాల్యూ అడిగారు. ఇక్కడ m ఈక్వల్ టు 2n అయినప్పుడు 2n ఇంటూ 2n+2 ఇంటూ 2n+4 అంటే ఇక్కడ 2n
ఇక్కడ రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్గా తీస్తే ఇంటూ 2 ఇంటూ n+1 ఇంటూ 2 ఇంటూ n+2. ఇక్కడ 3 2s 3 2s ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8. 8 ఇంటూ ఇక్కడ n ఇంటూ ఇక్కడ n+1 ఇంటూ n+2. ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఒక నెంబర్ అనేది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏదో ఒక 3తో డివిజిబుల్ అవుతుంది, ఇంకా ఇది మొత్తం కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది 3తో 8తో రెండిటితో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 3 8తో డివిజిబుల్ అవుతుంది, 24తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 12తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఆడ ఆప్షన్స్ 3 ఇచ్చారు. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 3. నెక్స్ట్ క్వశ్చన్, the sum of 3 numbers is 87 and they are in the ratio 4:9:16 when the product of first and third numbers is. 3 సంఖ్యల మొత్తం 87 మరియు అవి 4:9:16 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటిలో మొదటి మరియు మూడవ సంఖ్యలు రద్దాం. ఈ క్వశ్చన్లో ఒక 3 నెంబర్స్ అనేవి 4:9:16 రేషియోలో ఉన్నాయన్నారు. అయితే ఆ 3 నెంబర్స్ యొక్క సమ్ 87. అయితే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ అడిగారు. ఆ నెంబర్స్ని మనం 4x 9x 16x అనుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన రేషియో ప్రకారం. వాటి సమ్ అనేది 87కి ఈక్వల్. అంటే 4x ప్లస్ 9x ప్లస్ 16x ఈక్వల్ టు 87. 4x ప్లస్ 16x 20x 20x ప్లస్ 9x 29x ఈక్వల్ టు 87. x ఈక్వల్ టు 87/29. ఇక్కడ 29 మల్టిప్లై చేసి ఇక్కడికి డివైడ్ అవుతుంది. 29 1 29 3 అంటే x వాల్యూ 3. ఆ నెంబర్స్ వచ్చేసి 3 4 12, 3 9 27, 16 3 48. అయితే వాళ్ళు అడిగింది ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ అంటే 12 ఇంటూ 48. 8 2 16, 1 96, 4 2 8 4 అంటే 6 7 5 576 వస్తుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇంకా లాస్ట్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ 576. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 576. నెక్స్ట్ క్వశ్చన్, the sum of numbers between 100 and 200 which are divisible by 7 is. 100 మరియు 200 మధ్యలో 7చే భాగించబడే సంఖ్యల మొత్తం. ఈ క్వశ్చన్లో సమ్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 బిట్వీన్ 100 and 200 అడిగారు. అంటే 100కి 200కి మధ్యలో 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ అడిగారు. అయితే అది వచ్చేసి లీస్ట్ నెంబర్ 105, 112 అండ్ సో ఆన్ అప్ టు 196 వరకు ఉంటాయి. అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసి 7 ఉంటుంది. a ఈక్వల్ టు 105. అయితే an 196 అయినప్పుడు an 1 మనకు తెలుసు a ప్లస్ n-1 ఇంటూ t. an 196 ఈక్వల్ టు a అంటే 105 ప్లస్ n-1 ఇంటూ d అంటే 7. 105 సైడ్కి వస్తే -105, 196 -105 ఈక్వల్ టు n-1 ఇంటూ 7. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 191 ఈక్వల్ టు n-1 ఇంటూ 7. ఆ ఇంటూ 7 సైడ్కి వస్తే డివైడెడ్ బై 7. 7 1 7 13 ఈక్వల్ టు n-1. ఇక్కడ -1 సైడ్కి వస్తే +1. 13 + 1 అంటే 14 ఈక్వల్ టు n. అయితే సమ్ ఆఫ్ n నెంబర్స్ అంటే మనకు తెలుసు. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే మనకు తెలుసు n/2 ఇంటూ a ప్లస్ l లేదంటే 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ n/2 అంటే 7, 14/2 ఇంటూ a అంటే 105 ప్లస్ l అంటే a తెలుసు 196. 2 1 2 7 7 ఇంటూ 1 0 301 వస్తుంది. 301 7 అంటే 7 0 7 2 7 3 21 అంటే 2107 అనేది
100కి 200కి మధ్యలో ఉండే 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 2107. నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం. ఈ క్వశ్చన్లో మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అన్నారు. అంటే ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క మీడియన్. అసలు ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 21, 23, 21 అనేది 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 29. ఇక్కడ మీడియన్ అడిగారు కాబట్టి మధ్యలో ఉండే నెంబర్స్. ఇక్కడ మధ్యలో అంటే 2 నెంబర్స్ వచ్చాయి, 11 ఇంకా 13. ఇప్పుడు 2 నెంబర్స్ వస్తే ఆ రెండింటి యావరేజ్. ఆ రెండింటి యావరేజ్ అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ వేసుకుంటే ఆ రెండు సమ్ బై 2. నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 11 ప్లస్ 13 బై 2 అంటే 24 బై 2 అంటే 12. అంటే మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 12. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 12. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² - 5x + 6 = 0 ఈజ్. సమీకరణం x² - 5x + 6 = 0 యొక్క మూలాల మొత్తము. ఈ ప్రాబ్లంలో మనకి x² - 5x + 6 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ యొక్క సమ్ అడిగారు. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ యొక్క సమ్ మనకు తెలుసు -b/a. అంటే -b అంటే ఎక్స్టర్నల్ కోఎఫిషియంట్, -5/a అంటే ఎక్స్టర్నల్ కోఎఫిషియంట్. ఏం లేనంటే అక్కడ 1 ఉన్నట్టు. అంటే -5 అంటే 5, 5/1 అన్న 5. కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 5. నెక్స్ట్ క్వశ్చన్, if square root of 3 power n equal to 243, then n equal to root of 3 power n equal to 243 అయితే n విలువ. ఈ క్వశ్చన్లో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power n ఈక్వల్ టు 243 అన్నారు. అయితే n వాల్యూ అడిగారు. అయితే మనం 243ని 3 యొక్క టర్మ్స్లో 81, 27, 9, 3 అంటే 1, 2, 3, 4, 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power n ఈక్వల్ టు 3 power 5. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది అంటే దాని వాల్యూ 1/2. 3n హోల్ పవర్ 1/2 అంటే a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. అంటే ఇక్కడ 1/2 ఇంటూ n అంటే n/2 అవుతుంది. 3 ఇంటూ n/2 ఈక్వల్ టు 3/5. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ అంటే మనకు తెలుసు పవర్స్ కూడా ఈక్వల్. అంటే n/2 ఈక్వల్ టు 5. ఇక్కడ డివైడ్ చేస్తే చేయకుండా మల్టిప్లై అంటే n ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 10. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 10. థ్యాంక్ యూ. యువర్ స్క్రీన్ స్టడీ సర్కిల్.